మండలిలో కల్తీపాలు డయేరియా కేసులపై చర్చ జరిగితే ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైందని వైసీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పాలు తాగినా నీళ్లు తాగినా జనాలు చనిపోతున్నారని వారు మండిపడ్డారు. ప్రివెంటివ్ మెజర్స్ లేకపోవడం వల్ల ఇది జరుగుతుందని చెప్తున్నాను అధ్యక్ష. రెండో క్వశ్చన్ అధ్యక్ష, ఇందులోనే తురకపాలెం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇదే తురకపాలెం గురించి పలానా వ్యాధి వచ్చింది, మెలియోడిసిస్ వ్యాధి వచ్చింది, దానివల్ల సుమారు 60 మంది చనిపోయారని చెప్తున్నారు అధ్యక్ష. అసలు అధ్యక్ష ఈ వ్యాధి రావడానికి కారణం ఏంటి అధ్యక్ష? ఆ వ్యాధి రావడానికి కారణం ఏంటంటే ఆ గ్రామంలో క్వరీలో ఉన్న వాటర్ని తాగడం వల్ల వ్యాధి వచ్చింది అధ్యక్ష. ఆ క్వరీలో ఉన్న ఆ వాటర్ని ఫిల్టర్ చేసి ప్రభుత్వం ఇస్తుంటే ఆ వాటర్ వద్దు బాబు అని చెప్పి ఆ గ్రామంలో ఉన్న ఎస్సీలు పీసీలు కలిసి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకొని బతిమాలి కొంతమంది అయితే ఆ వాటర్ ట్యాంక్ ఎక్కి మేము చనిపోతాం, మాకు ఈ వాటర్ వద్దని ఎన్నిసార్లు ప్రభుత్వానికి నివేదించినా సరే ప్రభుత్వం పట్టించుకోకపోవటం వల్ల సుమారు 60 మంది ప్రాణాలు పోయిన అధ్యక్ష తురకపాలెంలో. పాలు తాగితేనే చనిపోతున్నారు అధ్యక్ష, ఇంకా నీళ్లు తాగితే కూడా చనిపోతున్నారు అధ్యక్ష. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు 67 మంది ఆసుపత్రి పాలయ్యారు అధ్యక్ష. ఈరోజు 67 మంది ఆసుపత్రి పాలయ్యారు, 2 మరణించారు అధ్యక్ష. 42 సంవత్సరాల యువకుడు కూడా ఈరోజు శ్రీకాకుళంలో డయేరియా వల్ల మరణించాడు అధ్యక్ష. దయచేసి 23వ తారీఖున 27 మంది, 24వ తారీఖున 45 మంది హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది అధ్యక్ష. కాంపోస్ట్ కాలనీ వాటర్ ట్యాంక్ అనే ట్యాంక్ కలుషితం అవడం వల్ల ఈ డయేరియా శ్రీకాకుళం పట్టణం అంతా వ్యాపించడం జరిగింది అధ్యక్ష. దయచేసి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని అడిగేదంటే ఇప్పటికీ శ్రీకాకుళం విషయంలో ఏం చర్యలు తీసుకున్నారు, ఏం చేయబోతున్నారు అనేది గౌరవ మంత్రి గారి ద్వారా సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. పాలు తాగితేనే చనిపోతున్నారు అధ్యక్ష, ఇంకా నీళ్లు తాగితే కూడా వైసీపీ హయాంలో ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారని మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. మండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. వైసీపీ హయాంలో వాటర్ బెడ్లను కూడా మార్చలేకపోయారని విమర్శించారు. ప్రస్తుతం శ్రీకాకుళం గ్రామంలో డయేరియా కేసులపై చర్యలు చేపట్టామని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందుతోందని తెలిపారు. హెల్త్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ వేశామని స్పష్టం చేశారు. వస్తున్నప్పుడు వెంటనే డోర్ టు డోర్ సర్వే చేయడం జరుగుతుంది. అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. వ్యక్తిగత శుభ్రత మీద కూడా అవగాహన కల్పిస్తున్నాం. మంచి సురక్షితమైన నీరు అందించడానికి కూడా ఇవాళ జలజీవన్ మిషన్ని మళ్ళీ పునరుద్ధరించి వారి సురక్షితమైన మంచినీరు అందించడం ద్వారా భవిష్యత్తులో డయేరియా బారిన పడకుండా కూడా కాపాడే చర్యలు తీసుకుంటున్నాం. మంత్రి సత్యకుమార్ సమాధానంపై బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. మెయింటెనెన్స్ లో లోపాల వల్లే ఇలా జరుగుతుందన్నారు. విచారణ జరిపి సరైన చర్యలు తీసుకోవాలని బొత్స కోరారు. వచ్చిన తర్వాత గొర్రెలు అందరికీ చెప్పినట్టు నేను ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించిన కాన్ఫరెన్స్లో కూడా ఫస్ట్ వచ్చింది అధ్యక్ష. నిన్న శ్రీకాకుళంలో కూడా వచ్చింది. మా దృష్టికి వచ్చిన అంశం ఏంటంటే అధ్యక్ష, ముఖ్యంగా దీన్ని మెయింటెనెన్స్ చేస్తారు. మెయింటెనెన్స్కి వచ్చి కొంతమంది కాంట్రాక్ట్ మెయింటెనెన్స్ ఇస్తాం అధ్యక్ష. ఏ 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇస్తాం. ఆ మెయింటెనెన్స్ దగ్గర వచ్చిన లోపాల వల్ల ఇది జరుగుతుంది అధ్యక్ష. మెయింటెనెన్స్ ఎవరికైతే ప్రభుత్వం ఎండార్స్ చేస్తామో వాళ్ళ మీద కరెక్ట్గా సూపర్వైజింగ్ ఉండి వాళ్ళ కార్యక్రమం చేస్తే అసలు ఇబ్బంది రాదు అధ్యక్ష. అక్కడ వచ్చిన లోపాల వల్ల అక్కడ జరుగుతున్న అవకతవకల వల్ల ఇది వస్తుందని మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వానికి విషయం తెలియజేస్తున్నాం. దయచేసి దాన్ని ఎంక్వైరీ చేసి దాని మీద ఏముంటే చర్య తీసుకుంటే ఇన్ ఫ్యూచర్లో అవి ఉండదు అనేది నా తాలూకా నాకున్న అనుభవంతో కార్యక్రమాన్ని ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. ప్రభుత్వం వచ్చింది. శ్రీకాకుళంలో డయేరియా కేసుల అంశంపై శాసనమండలిలో బొత్స సత్యనారాయణ అచ్చెన్నాయుడు మధ్య మాట యుద్ధం జరిగింది. గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం వల్లనే డయేరియా కేసులు వెలుగులోకి వచ్చాయని బొత్స ఆరోపించారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ విషయంపై ప్రశ్నిస్తూ ఉంటే కొందరు అధికారులు నిర్లక్ష్యం సమాధానం చెప్తున్నారని అన్నారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. బొత్స వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అనవసర విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు. నేను 10 సార్లు ఫోన్ చేశాను అధ్యక్ష.
వాళ్ళ అధికారులకు కానీ ఏంటి వాళ్ళకి సమాధానం చెప్పట్లేదు అధ్యక్ష. అపార్థం చేసుకోండి, మిమ్మల్ని అంటున్నామండి. ఒకసారి చెక్ చేసి దాన్ని మంచిగా చేయాలని మా అభిప్రాయం. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మీ సభ ద్వారా. ఎల్ఓపి గారు నేను అధికారులకు ఫోన్ చేశానని చెప్పారు. దయవుని చెప్పండి, ఏ అధికారులకు మీరు ఫోన్ చేస్తే తప్పుడు సమాచారం ఇచ్చారు, మేము యాక్షన్ తీసుకుంటాం. చెప్పండి, మీరు అధికారి పేరు చెప్పండి. స్వీపింగ్ గా ఏదో అధికారులకు ఫోన్ చేశామని మీరు చెప్పండి. ఏ అధికారికి మీరు ఫోన్ చేశారు, మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు అలా చెప్పారు చెప్తే మేము ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాం. అభ్యంతరం లేదు, అధికారుల పేరు చెప్పడానికి మాకు అభ్యంతరం లేదు, మా సైడ్ నుంచి ఏం లేదు. కానీ అది సాంప్రదాయం కాదు కాబట్టి